E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగా చూశారు మోదీ. ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా. పిఠాపురంలో నామినేషన్ వేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీలో మహిళల సంక్షేమం చంద్రబాబు పాలనలోనే సాధ్యం. రఘురామకృష్ణరాజు. కాంగ్రెస్ హయాంలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగా చూసేవారని, అందువల్ల రాజస్థాన్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఏడాది తొలిసారిగా రామనవమి సందర్భంగా రాష్ట్రంలో శోభయాత్ర ఊరేగింపు జరిగిందని చెప్పారు. టాంగ్ సవాయ్ మధోపూర్లో మంగళవారం నాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ హనుమాన్ చాలీసా నిత్యపారాయణ చేసే రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో రామనవమి కాంగ్రెస్ నిషేధించిందన్నారు. कि 22 जनवरी को अयोध्या में आकर के भी मुझे आशीर्वाद दिया था। रामनामी समाज अपनी भक्ति, अपने भजन, श्री राम के प्रति अपने समर्पण और प्रकृति प्रेम के लिए जाना जाता है। कहते हैं राम नामी समाज के पूर्वजों ने 150 साल पहले ही बता दिया था कि राम मंदिर में प्राण प्रतिष्ठा कब होगी। मोदी के जिस मंदिर की प्राण प्रतिष्ठा का सौभाग्य मिला, अयोध्या के जिस मंदिर की उम्मीद कभी देश छोड़ चुका था, सबने मान लिया तब तो मामला खत्म नहीं होगा, उस उम्मीद को पूरा करने का काम भारतीय जनता पार्टी ने किया है। ये कमल वालों ने किया है। कांग्रेस के लोग हम पर तंज करते थे। हर चुनाव में हमें पूछा जाता था मंदिर कब बनेगा। कांग्रेस वाले तो आए दिन गली मोहल्ले में, अरे बताओ मंदिर कब बनेगा, और नारा देते थे मंदिर वहीं बनाएंगे, तारीख नहीं बताएंगे। हमने उन्हें तारीख भी बताई, समय भी बताया, निमंत्रण भी भेजा, लेकिन कांग्रेस के 7वें आसमान के अहंकार ने वो अपने आप को राम से भी बड़ा मानते हैं, प्रभु राम से भी बड़ा मानते हैं, और उन्होंने प्राण प्रतिष्ठा के कार्यक्रम का निमंत्रण ठुकरा दिया। हमारे ऐसे संतों का वो अपमान है कि नहीं है। माता शबरी का ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. మంగళవారం ఢిల్లీ రౌత్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరగగా కవిత తరఫున న్యాయవాది నితేష్ రాణా వాదనలు వినిపించగా ఈడీ తరఫున లాయర్ జోయాబ్ హుస్సేన్ వినిపించారు. ఈడీ వాదన అనంతరం ఈ కేసుపై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు కూడా వాదనలు కొనసాగుతాయి. రేపు మధ్యాహ్నం ఇరువురి వాదన విన్న రౌస్ అవెన్యూ కోర్టు విననుంది. ఈడీ తరఫున సుదీర్ఘ వాదనలున్నాయని కోర్టుకు ఈడీ న్యాయవాది జోయబ్ హుస్సేన్ తెలిపారు. ఈడీ వాదన అనంతరం కవిత తరఫు న్యాయవాదులు కౌంటర్ వాదనలో వినిపించనున్నారు. బలహీన వర్గాలను ఒకటి చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం చేవెళ్ల లోక్సభ పరిధిలోని రాజనగర్లో కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ సందర్భంగా బద్వేల్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బలహీన వర్గాలకు సీట్లిస్తే గెలవరన్న అపవాదు ఉందన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించి అది తప్పని నిరూపించాలన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మొదటిసారిగా బీసీ అభ్యర్థిని బరిలో ఉన్నారని తెలిపారు. కాసానిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
నిన్న మొన్నటిదాకా ఇక్కడ ఉండి, నిన్న మొన్నటిదాకా మీరు గెలిపిస్తే గెలిచి, నిన్న మొన్నటిదాకా కేసీఆర్ గారు అవకాశాలు ఇస్తే అవకాశాలు వాడుకొని మంత్రి పదవులు అనుభవించి, ఎంపీ పదవులు అనుభవించి, ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మీ దయతో, మీరేసిన ఓట్లతో, ఏపించిన ఓట్లతో గెలిచిన వాళ్ళు ఈరోజు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు తల్లి లాంటి అమ్మకు, ఇవాళ అమ్మ లాంటి పార్టీకి మోసం చేసిన రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇవాళ పార్టీకి కొంత కష్టకాలం రాగానే అధికారం పోయిందో లేదో వెంటనే జారుకునే ఎవరైతే పిరికి పందలున్నారో తప్పకుండా వాళ్లకు బుద్ధి చెప్పాలి. బలహీన వర్గాలందరినీ 93 కులాల బలహీన వర్గాలను ఐక్యం చేసిన బాహుబలి మన అన్న కాసాని జ్ఞానేశ్వర్ అన్న. మొన్న చేవెళ్ల సభ నేను చూస్తా ఉంటే టీవీలో, ఆ రోజు మా స్వామి గౌడ్ అన్న ఒక మాట అన్నాడు, మేము జనాభాలో 85-90% ఉన్న మేము బలహీనులం ఎట్లయితాం, బలహీన వర్గాలం ఎట్లయితాం, రేపు మా దమ్మెందో చూపెడతాం చేవెళ్లలో అనే మాట మొన్న మన స్వామి గౌడ్ అన్న చెప్తా ఉంటే నేను చూసిన. నేను మిత్రులందరినీ ఒక్కటే కోరుతున్నా, ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు అంటాయి బలహీన వర్గాలకు అవకాశం ఇస్తే గెలువరేమో అనే అపవాదు పెట్టే ప్రయత్నం చేస్తారు. మరి అలా ఒక బలమైన నాయకుడు, బలహీన వర్గాల నాయకుడు కాదు, బలమైన నాయకుడు, బలహీన వర్గాలకు గొంతుకై నిలబడ్డ నాయకుడు చేవెళ్ల పార్లమెంటులో మీ ముందుకు కేసీఆర్ గారు పంపిస్తే కాసాని జ్ఞానేశ్వర్ గారు వచ్చిండ్రు. మరి బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలి అనే మాట, అనే డిమాండ్ ఏదైతున్నదో అది నెరవేరాలి అంటే అవకాశం వచ్చిన ప్రతిసారి దాన్ని అందిపుచ్చుకోవాలి, గెలిపించి మన సత్తా, మన దమ్మేందో చెప్పి చూపెట్టాలనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా ఆలోచించమని కోరుతున్నా. నేను ఇన్నటి వరకు, ఈ రోజు వరకు చేవెళ్ల పార్లమెంటులో మొట్టమొదటి బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటి బీసీ అభ్యర్థి ప్రధాన పార్టీల నుంచి. మీరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. చేబ్రోల్లోని తన నివాసం నుంచి పిఠాపురం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి స్వయంగా నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ అనంతరం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్ల జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడేలా నామినేషన్ వేశామని తెలిపారు. ప్రజలు తనను ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. ఈ ఎన్నికలు కీలకమైనవని చెప్పారు. ఏపీ ప్రయోజనాలు ఆశించిన తెలుగుదేశం, బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని వివరించారు. ఉండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు మంగళవారం ఉండి నియోజకవర్గం కోడేరు మండలం కొండేపూడిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్థానిక రామాలయంలో ఆయన సతీమణి రమాదేవి, కుమారుడు భరత్తో కలిసి పూజలు నిర్వహించారు. చంద్రబాబుతోనే రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన సాధ్యమని చెప్పారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అని చెప్పి పులిగా చెప్పుకునే పారిపోయేలాగా ఉండాలి అని చెప్పుకుంటూ, ఎందుకంటే మనం చూస్తున్నాం ఇంకా ఎలక్షన్లు వచ్చిన తర్వాత కూడా ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడతారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం, పవన్ కళ్యాణ్ గారు తెల్లాలని సంబోధించడం, ఆయన కూడా నిన్న చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇటువంటి వాగుడు తగ్గించుకొని మరి ఏదైనా చేసిందంటే చెప్పాలి. మద్యపాన నిషేధం చేయకపోతే ఓటే అడగను అని చెప్పి అన్నాడు కదా, మరి దాని గురించి మహిళలు ప్రశ్నించాలి. మహిళలు సరే, ఇప్పటికే మన గోదావరి జిల్లాలో అసలు జనం లేరు, ఏగలు తోలుకుంటున్నారు. సో పరదాలు కట్టుకుని మళ్ళీ తిరుగుతున్నారు. మొన్న మనం చూసాం, హాస్పిటల్ నుంచి అతను బయటకు వచ్చాడు, ఏదో చిన్న గీరుకుందని. వచ్చినప్పుడు చిన్న ట్రాన్స్పరెంట్ పట్టీతో వచ్చాడు. ఇంతింత వటుడింత అన్నట్టు, వామనుడు పెద్దగా ఎదిగినట్టు ఆ పట్టి 2వ రోజుకి ఇంత అయింది, ఊరికి వచ్చేటప్పటికి ఇంత అయింది. రేపు 10-11వ తారీఖులకి తలకి పెద్ద కట్టుకట్టుకుని అలాగా తయారవుతారేమో వీళ్ళిద్దరూ, ఈ డ్రామా ఆర్టిస్టులు ఇద్దరు అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మీ భర్తల ప్రాణాలు కానీ, మీ ఆస్తులు కానీ మీరు కాపాడుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డిని ఓడించండి. ఇది గోదావరి జిల్లాల ఆత్మగౌరవానికి, కడప జిల్లా అని నేను అన్నాను, పులివెందుల వారి దౌర్జన్యానికి మధ్యన జరుగుతున్న పోటీ. మన గోదావరి జిల్లాల్లో అన్ని స్థానాలు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాయి.
గోదావరి జిల్లాలో ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తాయి వాళ్ళే ప్రభుత్వం స్థాపిస్తారు. కాబట్టి ఇది మన గోదావరి జిల్లాలకి ప్రతిష్ట. మన జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం. రాష్ట్ర ప్రజలందరికీ మన గోదావరి ప్రజలు మేలు చేద్దాం. ఇది నా పిలుపు. మన జిల్లా వాసిగా మన వాసులందరూ, మన గోదావరి జిల్లా వాసులు పోలవరం నీళ్ళు ఇచ్చి ఎలా అయితే రాష్ట్రాన్ని ఆదుకుంటారో రాబోయే రోజుల్లో అందరూ మనం చంద్రబాబు నాయుడు గారికి ఓటిచ్చి రాష్ట్రాన్ని ఒక దుష్టుడి పరిపాలన నుంచి బయటపడేయాలని కొండేపూడిలోని వినాయకుడి సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ నా విజ్ఞప్తి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో హనుమాన్ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ప్రధాన వీధుల గుండా శోభయాత్ర కొనసాగింది. కార్యక్రమంలో చికోటి ప్రవీణ్, హిందూ వాహిని, బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చికోటి ప్రవీణ్ మాట్లాడాల్సిన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నారు. నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా నా హిందూ సోదరులందరూ ఎవడు వచ్చినా హిందువులకు సపోర్ట్ చేస్తూ రావాలి. వాడు వస్తేనే ఓటేస్తా అని చెప్పండి, లేకపోతే తార్మి కొట్టండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇవాళ 500 ఏళ్ళు పట్టింది మనకి రాముడి గుడి రానికి. సంతోషపడుతున్నాం, కానీ అంతే బాధపడుతున్నాం. ఇవాళ మెజారిటీ ఉన్నాం, 14% ఉన్నాం మైనారిటీ వాళ్ళు. మనం మెజారిటీ ఉన్నాం. మనం మెజారిటీ ఉంటే మన రాముడు పుట్టిన చోట మనం గుడి పెట్టడానికి 500 ఏళ్ళు పట్టాలి అని అడుగుతున్నా నేను. ఇవాళ వాళ్ళు మెజారిటీ అయితే మనపై దాడులు ఏమి జరుగుతాయి మీరు ఆలోచించుకోవాలి. పాల్పడుతున్నారంటే చర్చిల ముంగట ధ్వజస్తంభాలు పెడుతున్నారు. ఏం అవసరం నైనా చర్చిల ముంగట ధ్వజస్తంభాలు పెట్టడానికి? చర్చిలలో తీర్థ ప్రసాదాలు పెడుతుర్రు. ఇలా చూస్తుర్రా మీరు? చర్చిలలో తీర్థ ప్రసాదాలు పెడుతుర్రు. ఏసుమాలనంట నాయనా, ఇది ఎక్కడి మాలనైనా ఏసుమాలని పెడుతుర్రు. ఇదేంటి పరిశాన్? నేను ఏడాది ఏసుమాల అనేది అయ్యప్ప మాల చూసిన, భవానీ మాల చూసిన, వెంకటేశ్వర స్వామి మాల చూసిన, ఏసుమాల ఏసుమాల అంటే హిందుత్వానిపై దాడికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాలను తిప్పికొట్టే బాధ్యత మన హిందూ సోదరులపై ఉన్నది. ఎవడన్నా నా కొడుకు బలవంతంగా మతం మార్పిడి చేస్తే కాళ్ళు చేతులు నిలబట్టాలని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. ఇవాళ గోవులని విపరీతంగా గోహత్యలు గత ప్రభుత్వం తెలుసు కదా. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం లండన్ ఎన్ఆర్ఐల విజ్ఞప్తి. ఈరోజు లండన్లో లండన్ బ్రిడ్జ్ వద్ద భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం వివిధ గ్రామాల లండన్ ఎన్ఆర్ఐలు చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐలు అమరపాల్ రెడ్డి, అభినవ్, కిట్టు, రఘుపతి, రాజేందర్ల సారథ్యంలో జరిగింది. ముందుగా ఇక్కడ వచ్చిన యూత్ కాంగ్రెస్ నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుచరుడు అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి భువనగిరి పార్లమెంట్ స్థానం ఇచ్చిన అభ్యర్థిగా ప్రకటించినందుకు మా యూకే ఎన్ఆర్ఐ సెల్ తరఫున, అలాగే మా రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుగా ముఖ్యమంత్రి గారికి మా యొక్క అభినందనలు. గతంలో చూసిన కేసీఆర్ గారి ప్రభుత్వంలో లాఠీ దెబ్బలకు కూడా వెనుకాడిన నైజం. జనం నాయకుడు, జనంలో ఉండే నాయకుడు. గతంలో గెలిపించినాం టీఆర్ఎస్ ప్రభుత్వంలో పురనరసయ్య గౌడ్ గారిని గెలిపిస్తే కనీసం ఊళ్ళల్లో కూడా రాడు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ నిలబడే టీఆర్ఎస్ అభ్యర్థి అయిన క్యావ మల్లేశం గారు అసలు ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియదు. కావున జనంలో ఉండే నాయకుడు, జనం నాయకుడు, ప్రజల్లో ఉండే నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇక్కడ యూకే ఎన్ఆర్ఐ తరఫున అందరూ కోరుకుంటున్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రాజన్న, జై రాజన్న, జై రాజన్న, జై రాజన్న, జై రాజన్న, జై రాజన్న, జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి. హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగా చూశారు మోదీ. ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా.
పిఠాపురంలో నామినేషన్ వేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీలో మహిళల సంక్షేమం చంద్రబాబు పాలనలోని సాధ్యం. రఘురామకృష్ణరాజు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.